నమస్కారం అండి. నా పేరు శ్రావ్య కట్ట, హైకోర్ట్ అడ్వకేట్. చాలామంది సమస్యలతో ఉన్నప్పటికీ వాళ్ళు క్వెషన్స్ పంపించారు. దీంట్లో లా ఏంటి? అసలు మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సొల్యూషన్స్ ఏంటి అని చెప్పేసి ఒక 6 క్వెషన్స్ సెలెక్ట్ చేశాము. ఆ క్వెషన్స్‌తోని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అసలు ఇష్యూస్ ఏంటి అనేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 పెళ్ళిళ్ళు అనేది ఆ కాన్సెప్ట్ అందరికీ ఉండదు. ముస్లిం లా ప్రకారం, షరియా లా ప్రకారం ఉంటుంది. వాళ్ళకు పర్మిట్ 4 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అవి కూడా స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. ఇది ఓన్లీ ముస్లిం వాళ్ళకి వర్తిస్తుంది. హిందూస్‌లో ఇలాంటి కాన్సెప్ట్ మన పూర్వకాలంలో చూసేవాళ్ళం. ముత్తాతలు వాళ్ళ తాత వాళ్ళు చాలా మంది 2, 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు అందరం యాక్సెప్ట్ చేసాము. కానీ 1950స్‌లో స్పెసిఫిక్ లా వచ్చింది. పాలిగమీ అంటారు బేసిక్‌గా దీన్ని యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు. ఇప్పుడు 2 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి స్పెసిఫిక్‌గా రూల్స్ ఏంటంటే ఏ రూల్స్ లేవు. అది చేసుకుంటే దాన్ని బైగమీ అంటారు. దానికి శిక్ష పడుతుంది. ఇది పనిషబుల్ ఒఫెన్స్ కాబట్టి మీకు డైరెక్ట్‌గా జైల్ టర్మ్ ఉంటుంది. ఇది చట్టం ఏం చెప్తుందో. కానీ రియాలిటీలో ఇలా జరగదు. సొసైటీ చేంజ్ అవుతున్నప్పటికీ చాలా మంది అసలు మాకు డిస్ప్యూట్స్ వస్తున్నాయి, మేము విడిపోతున్నాము, డివోర్స్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. కొంతమంది డివోర్స్ కూడా ఇవ్వరు, సతాయిస్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్‌లో మేము ఆ లైఫ్ అంతా ఇంకా దీని గురించే కొట్లాడుతూ కూర్చోలా, మేము ఇంకో పెళ్లి చేసుకోలేమని క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా మంది డివోర్స్ తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఆ సందర్భాల్లో కొంతమందికి పనిష్మెంట్ పడింది. కొంతమంది ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మాకు ఇంకా లైఫ్‌లో ముందుకెళ్ళాలంటే దీని నుంచే మేము ఆపాలా, చట్టం వరకు ఎంతవరకు అని వెయిట్ చేస్తూ ఉండాలా, అది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా ఆగాలా, మేము అంతవరకు ఆగలేము, మాకు కూడా ఒక జీవితం ఉంది, మేము కూడా ముందుకెళ్ళాలని చెప్పి చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు డివోర్స్ ఇవ్వకుండా. సో కొన్ని సిచ్యువేషన్స్‌లో అంటే అందరు జడ్జెస్ ఇట్లాంటివి యాక్సెప్ట్ చేయరు. ఇది రియాలిటీ కోర్టులో ఏం జరుగుతుందని చెప్పేసి చాలా మంది ఏం చూస్తారంటే ఆ అబ్బాయిని జైల్లో పంపించారు, అమ్మాయిని జైల్లో పంపించినా కూడా కుటుంబాలు ఎక్కడా కలిసి ఉండవు, ఇంకా ప్రాబ్లమ్సే వస్తాయి. వాళ్ళకి పిల్లలు వస్తే ఫాదర్ అన్న మదర్ అన్న జైల్లో కూర్చుంటే వాళ్ళకు వచ్చేది ఏముంది, ఎవరి లైఫ్ బాగుపడదు. కాబట్టి ఎలా సెటిల్ చేసి ఎలా వాళ్ళకి కొత్త జీవితం ఇస్తారని చూస్తారు. కానీ ఉట్టిగా జైలుకి పంపించి మీరు తప్పు చేశారు కాబట్టి మీరు 10 years శిక్ష తీసుకోవాలని చెప్పేసి అంత మాత్రం చూడరు. కొన్ని సిచ్యువేషన్స్‌లో చీటింగ్ చేసి అట్లాంటి వేరే పెళ్లి చేసుకుంటూ వెళ్ళినప్పటికీ పనిష్మెంట్ డెఫినెట్‌గా పడుతుంది. కానీ కొన్ని సినారియోస్‌లో నిజంగా అసలు వాళ్ళ అవస్థ పడ్డారు, వాళ్ళ లైఫ్ అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది, అట్లాంటి సినారియోస్‌లో చాలా మటుకి పనిష్మెంట్ లేకుండా కూడా మ్యాటర్ సెటిల్ చేసి క్లోజ్ చేసే సందర్భాలు, సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో లా ఛాన్స్ ఇస్తుందని చెప్పేసి మేము వెళ్ళి చేసేసుకుంటామని అనుకోకండి. నిజంగా మీరు అవస్థ పడుతూ ఉంటే కొన్ని జడ్జెస్ మీకు పర్లేదండి, మీరు ఇంకా లైఫ్ ముందుకెళ్ళండి అని చూస్తారు. ఇద్దరు లైఫ్, హస్బెండ్ వైఫ్ ఇద్దరు లైఫ్ ముందుకు ఎట్లా వెళ్ళి సెటిల్ ఎట్లా చేయాలో చూస్తారే కానీ ఏ లా మాత్రము 2 పెళ్ళిళ్ళు చేసుకోండి ఎక్సెప్షన్స్ ఉన్నాయని ఎక్కడా చెప్పదు. హిందూలో అయితే అసలే ఉండదు. దీంట్లో నెగెటివ్ ఏంటంటే అండి, మీరు ఒక మ్యారేజ్ చేసిన తర్వాత సెకండ్ మ్యారేజ్ మీరు డివోర్స్ లేకుండా చేసుకున్నారనుకోండి, మీకు అది వ్యాలిడ్ మ్యారేజ్ అయితే అనరు. అది చట్ట ప్రకారం మ్యారేజ్ అని మాత్రము ఎక్కడ యాక్సెప్ట్ చేయరు. దానివల్ల వచ్చే డిఫికల్టీస్ ఏంటంటే మీకు అమ్మాయిలకి ప్రాపర్టీస్‌లో రైట్స్ ఉండవు. మీకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మాకు రైట్ ఉంది, లేకపోతే ఆ హస్బెండ్ నుంచి మాకు ప్రాపర్టీ రైట్ మాకే వస్తుంది అలా ఉండదు. బికాజ్ ఫస్ట్ వైఫ్ కూడా ఉంది కాబట్టి ఆమె కూడా రైట్ ఉంటుంది చట్టంలో. డివోర్స్ లేకుండా కానీ సెకండ్ చేసుకుంటే ఫస్ట్ వైఫ్ కూడా ప్రాపర్టీ రైట్స్ అడగొచ్చు, సెకండ్ వైఫ్ కూడా ప్రాపర్టీ రైట్స్ అడగొచ్చు. కానీ ఫస్ట్ వైఫ్‌కే ఎక్కువ రైట్ ఉంటుంది. బికాజ్ సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు కాబట్టి. పిల్లలకైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అలానే మీరు ఎళ్ళేసి రేపేమన్నా అబ్బాయి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ అబ్బాయి గాని మ్యారేజ్ నుంచి విడిపోయారనుకోండి, అతనికి మళ్ళా నన్ను మోసం చేశాడు, అలాంటి సందర్భాల్లో కోర్ట్‌కి వచ్చి నాకు చట్టంగా హెల్ప్ చేయండి అని చెప్పి అడగడానికి రైట్ ఉండదు. సో బెనిఫిట్ ఏంటంటే మీరు ఒకటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత డివోర్స్ అయ్యే తర్వాతనే పెళ్లి చేసుకోండి. ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఏంటంటే డివోర్స్ అవ్వగానే పెళ్లి చేసేసుకుంటారు చాలామంది. ఇప్పుడు నిన్న ఆర్డర్ వచ్చిందనుకోండి, ఇవాళ మాకు ఆర్డర్ వచ్చేసింది, ఇవాళ నేను పెళ్లి చేసేసుకుంటా అని చేసుకుంటారు. కానీ యూజువల్లీ అప్పీల్ అనేది ఒక రైట్ ఉంటుంది. ఆ రైట్ ఏంటంటే ఒక డివోర్స్ అయిన తర్వాత అపీలబుల్ పీరియడ్ ఉంటాయి. ఆ పీరియడ్ వరకు పెళ్లి చేసుకోకపోతేనే బెటర్ మీరు. తర్వాత ఎవరైనా అప్పీల్ ఏసారనుకోండి, దాంట్లో ఆర్డర్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు మ్యారేజ్ ఉన్నా కూడా మీకు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా వేస్ట్ అవుతుంది. అది వాయిడ్ మ్యారేజ్‌గానే అర్థమవుతుంది. సో మీరు ఫస్ట్ కోర్ట్‌లో ఎళ్ళండి. డివోర్స్ ఏసిన తర్వాత నంబర్ ఆఫ్ డేస్ వెయిట్ చేయండి. వాళ్ళు అప్పీల్ ఏసుకున్నారా లేదా అని చూడండి. అప్పీల్ ఏం ఏసుకోకపోతే అప్పుడు మీరెళ్లి మ్యారేజ్ చేసుకోండి. అప్పీల్ ఏసుకుంటే దాంట్లో ఏమైనా ఆర్డర్ ఉందా లేదా, ఆర్డర్ ఉంటే మీరు దాన్ని పాటించాల్సి వస్తుంది. ఏమి ఆర్డర్ లేకపోతే అప్పుడు కాంటే మీరెళ్లి మ్యారేజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.